దూరదేశంలో ఓ యువకుడుండేవాడు. అతని పేరు మాధవన్. అతను తనకి తానే మాటిచ్చుకున్నాడు. తను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంటే తను అందంగానూ ఉండాలట, అలాగే తెలివైందిగా కూడా ఉండాలట. అలాంటి అమ్మాయి కోసం వెతుక్కుంటూ ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించాడు. ఆ అందంగా ఉండే అమ్మాయి తెలివైందిగా ఉండదు, ఒకవేళ తెలివైందైతే అందంగా ఉండదు. చివరికి అతను తన కలల రాకుమారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా అతను విజయనగరానికి చేరుకున్నాడు. ఈ ప్రపంచమంతా తిరిగి చూసేశా నేను, కానీ ఒక్క అమ్మాయి కూడా దొరకలేదే. ఒకవేళ నేను పెళ్లి అవ్వకుండా జీవితాంతం ఇలాగే మిగిలిపోతానా? ఆహా, ఈ నగరం చాలా అందంగా ఉంది. అలాగైతే ఈ అందమైన ఊర్లో నా అందమైన రాజకుమారి దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. రోజంతా ప్రయాణం చేసి అలిసిపోయిన మాధవన్ అక్కడ ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవాలని పడుకున్నాడు. అలాగే నిద్రించాడు కూడా. ఎప్పటిలాగా నేను అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చురుగ్గా చెప్పాలి. ఆహా, అడగండి తాతయ్య, అడగండి. ఈరోజు నేను కూడా నడువుని గట్టిగా బిగించుకునే వచ్చాను. నిదానంగా అడగండి. ముందు ఒంట్లో చురుకుదనం తీసుకురా, ఆ తర్వాత చురుగ్గా సమాధానం చెప్పచ్చు. సరే చెప్పండి, నా దగ్గర ఒక మేక ఉంటే దాన్ని అమ్మకుండా దాని ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తాను? మేక ద్వారా డబ్బు సంపాదించాలంటే దాన్ని అమ్మి తీరాలి కదా మరి. కొంచెం కొంచెం పొదుపు చేసి. లేదు, ఇది తప్పుడు సమాధానం. మీరు చెప్తే నేను ప్రయత్నించి చూడనా తాతయ్య? తిను అమ్మాయా లేక అప్సరసా? అలాంటి మేక నా దగ్గర ఉండిందంటే దానికి తినడానికి తిండి పెట్టి తాగడానికి నీళ్ళిచ్చి దానికి సేవలు చేసుకుంటాను. అరరే, దానివల్ల మనకి లాభం ఉండాలి ఐషాక్ తల్లి. దానికి మేత వేసి నీళ్ళు ఇవ్వడం వల్ల నష్టం రాకూడదు. కొంచెం కొంచెం పొదుపు చేసి. మనకి లాభం కావాలంటే దానికోసం కొంచెం వేచి ఉండాలి మావయ్య. మీరు పూర్తి సమాధానం వినడానికి నాకెంతో ఓపిక కావాలంటే ఆ మేక పెద్దయ్యే వరకు ఓపిక కావాలి. ఆ మేక ఎలాగా పెరిగి పెద్దయ్యి బాగా దృఢంగా అయిపోతుంది. దానికి సంబంధించిన తోలు, పాలు, ఇంకా ఎన్నో రకాలుగా దానివల్ల నేను సంపాదిస్తాను. సరైన సమాధానం. దేవుడా, నేను వెతుకుతున్న అమ్మాయి ఇక్కడుందా? ఈ అమ్మాయిని వెతుకుంటూ నేను ఏదేదో ఊర్లు తిరుగుతున్నాను. అందంతో పాటు బుద్ధివంతురాలు కూడా. వా 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 వా. ఎలాంటి సమాధానం, అది కూడా వెంటనే ఇచ్చింది. తాతయ్య, ఇంకా ఒకే ఒక ప్రశ్న. అమ్మాయి దగ్గర ఒకే ఒక ప్రశ్న అడగండి, ఒకే ఒక ప్రశ్న. తాతయ్య ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఐషా దానికి తగ్గట్టు సమాధానం చెప్పేది. ఆ తర్వాత మాధవన్ చేపట్టిన అందమైన తెలివైన అమ్మాయి అన్వేషణ ముగిసింది. మాధవన్ ఐషాని పెళ్లి చేసుకుని విజయనగరం నుంచి సెలవు తీసుకుని తన విలాసవంతమైన భవనానికి వెళ్ళాడు. కొత్త ఇంట్లో ఆయిషా పక్కన ఎప్పుడు పనివాళ్లు ఉండేవారు. వాళ్ళు ఆమెని ఒక చిన్న వస్తువుని కూడా ముట్టుకోనివ్వరు. ఎంత అద్భుతమైన ఇల్లా! ఇదొక రాజభవనం, రాజభవనం. ఏ ఆయిషా అయితే గ్రామం అంతా హుషారుగా తిరిగేదో, ఇప్పుడు ఆమె ఒక రోజు మొత్తం 2 అడుగులు కూడా వేయలేకపోతోంది. ఎలాగైతేనే మొత్తానికి ఆయిషాకి తన ఈ కొత్త జీవన విధానం చాలా బాగా నచ్చింది. మెల్లమెల్లగా సమయం గడుస్తూ వచ్చింది. తర్వాత శరీరానికి అవసరానికి మించి విశ్రాంతి దొరికినందువల్ల ఆయిషా శరీరంలోని భాగాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి. ఆయిషాని చూడ్డానికి మాధవన్ పెద్ద పెద్ద హకీం వైద్యుల్ని పిలిపించాడు. కాని ఏ ఔషధమూ ఆయిషాని గుణపరచలేకపోయింది. మెల్లమెల్లగా ఆయిషాకి అనారోగ్యం చేసిందన్న విషయం ఎగురుకుంటూ తన గ్రామమైన విజయనగరానికి చేరింది. నేను తన్ని నయం చేస్తాను, నేను బయలుదేరుతున్నాను. సరే సరే, నేను వెళ్ళి నా ఆయిషా తల్లిని నయం చేస్తాను. తాతయ్య చెప్పిన మాటలు విని గ్రామ ప్రజలు అయోమయంలో పడ్డారు.
ఏ అమ్మాయినైతే హకీం వైద్యులే నయ్యం చేయలేకపోయారో తనని తాతయ్య ఎలా నయ్యం చేయగలరు? తాతయ్య అక్కడ్నించి బయలుదేరి తిన్నగా మాధవన్ భవనానికి వచ్చి చేరుకున్నారు. తాతయ్య మీరా? ఆహా, నేను వచ్చేశాను. నువ్వు ఇక మీదట దేనికి దిగులు పడదు ఆయిషా తల్లి. నేను నయం చేసే ఇక్కడి నుంచి వెళ్తాను. మీరు ఇక్కడికి వచ్చినందుకు నా కృతజ్ఞతలయ్యా. మీరేం చెప్తారో అలాగే చేసేద్దాం. మీరు నా ఆయుషాన్ని గుణం చేస్తే మాత్రం చాలయ్యా. ఖచ్చితంగా. ముందు మిగతా వాళ్ళు చేసే వంటలో నాకసలు నమ్మకం లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడున్న వంట మనిషి మా నాన్న, వాళ్ళ నాన్నకి వండి పెట్టేవాడు. లేదు, మీరేం బాధపడద్దు. మీరు చెప్పారంటే నేనే కావాలంటే వండి పెడతాను. దానికి అవసరం లేదు. నేను నా చేత్తో చేసిన వంటనే నేను తినిపిస్తాను. మరో విషయం, నన్ను అడగకుండా నేను చెప్పేంత వరకు ఎవరూ తన దగ్గరికి వెళ్ళకూడదు. మనిషి మాత్రమే కాదు, తన నీడ కూడా పడకూడదు. నీడ కూడా పడకూడదా? మరి ఇంటి పనులు మొత్తం ఎవరు చెయ్యాలి? అన్నిటినీ ఆయిషా చేస్తుంది. పని వాళ్ళు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు ఈ ఇంటిని అద్దంలాగా మెరిసేలా చెయ్యాలి. కానీ గీని అన్నావంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు తాతయ్య, మీరు వెళ్ళొద్దు. మీరెలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరుసటి రోజు నుంచి తాతయ్య ఎలా చెప్తారో అలా ఆయిషా మొత్తం రొటీన్ చేంజ్ అయిపోయింది. తాతయ్య వంట చేసి మేడ మీద పెట్టి వచ్చేస్తారు. అక్కడికి వెళ్ళాలంటే ఆయిషా మెట్లెక్కి వెళ్ళాలి. దాంతోపాటు షరతు ప్రకారం ఆయిషా మిగతా వారి సహాయం లేకుండా ఇల్లు దగదగ మెరిసిపోవడానికి శ్రమపడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడు పని చేయడం మొదలు పెడితే ఆయిషా శరీరంలోని ఎముకల్లో బద్ధకం అనే తుప్పు పోయే తీరుతుంది కదా. ఆయిషా బద్ధకం పోయిన తర్వాత సూర్యుడు అస్తమించిన ఆ రోజుతో నయమైపోయినట్టు అనుభూతి చెందింది. ఇంతకు ముందున్న హుషారు ఆయిషాకి తిరిగొచ్చింది. కాని తన మెదడు ఇంతకు ముందులా హుషారుగా మారిందా అని చూడడానికి పరీక్షించే సమయం ఇంకా బాకీ ఉంది. మాధవన్, నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. అది కూడా వెంటనే. చెప్పగలవా? ఖచ్చితంగా. అయితే చెప్పు మాధవన్. నా చెల్లెలి మొగుడు బామ్మర్ది పెళ్ళం, నా చెల్లెలి కొడుకు పెళ్లి దూర బంధువుతో జరిగింది. అప్పుడు నా చెల్లెలు నాకేమవుతుంది? నాకేమనిపిస్తుందంటే అత్త లేదు చిన్నాన్న. ఏంటి తాతయ్య, మీ చెల్లెలు మీకెప్పుడు చెల్లెలుగానే కదా ఉంటుంది. చాలా సరిగ్గా చెప్పావు. అరే, మీరు పెద్ద అద్భుతాన్ని చేస్తారు తాతయ్య. మీరు మళ్ళీ మా పాత ఆయిషాని తీసుకొచ్చేశారు. తాతయ్య, అది మీరు ఎలా చేశారు? అరే, నేనేం చేయలేదు బాబు. తను విజయనగర్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తుంది. రోజంతా తన నగరంలో ఈ మూల తను ఆ మూల చెప్పడానికే ఉంది. రోజంతా చురుగ్గా ఉంటుంది. తన తెలివితేటలతో అందరికీ మంచి మంచి మాటలు చెప్పేది. కానీ ఆయిషా, నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో నీ ఎముకలకి సోమరితనం వచ్చేసింది. తను ఇంతకు ముందు ఎలా ఉందో అలా తీసుకొచ్చాను అంతే. నీ ఎముకలో ఇంకా నీ బుర్రలో ఉన్న తుప్పు తానుగానే పోయింది. అలాగా? అయితే ఇదే మీ ఆలోచన అన్నమాట. If you like this video, subscribe to our channel Murthy Media.